ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి మనకి స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది కదా. డిసెంబర్ 2 నుంచి జరుపుకుంటూ వస్తున్నాయి. సో ఇప్పటికీ మనకి 3 బ్యాచెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు 4th బ్యాచ్ లిస్ట్ అయితే సచివాలయంస్కి అయితే వచ్చేసినాయి అండి. సో ఈ సచివాలయంస్కి వచ్చిన లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ లేని వాళ్ళు ఏం చేయాలి, మెయిల్ కానీ కాల్ కానీ రాని వాళ్ళు ఏం చేయాలి, అలాగే రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుందా లేకపోతే 19 డేస్ తర్వాత ఉంటుందా, అలాగే మనకి సచివాలయంకి వెళ్ళి స్కిల్ టెస్ట్ అటెంప్ట్ చేసే ముందు సో ఇప్పుడు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలంటున్నారు. అది ఎన్ని డేస్లో కంప్లీట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, సో దీని గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. సో దాని గురించి ఈరోజు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ అప్డేట్ గురించి ఏంటన్నది, ఈ ఇన్ఫర్మేషన్ ఏంటన్నది క్లారిటీగా తెలుస్తుంది. సో వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా షేర్ చేస్తుంటాను. మనకి ఇప్పటికీ 3 బ్యాచెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి. సో ఇప్పటి నుంచి మనకి 4th బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకి మెయిల్ కూడా వస్తుంది. అంటే 4-5 డేస్ ముందే మనకి ఇన్ఫర్మేషన్ అన్నది మెయిల్ ద్వారా కానీ, వాట్సాప్ మెసేజ్, అలాగే నార్మల్ మెసేజ్ కూడా ఒక్కొక్కరికి అయితే 3 విధాలుగా కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయి అనమాట. చెక్ చేసుకోండి. రాని వాళ్ళు ఏం చేయాలి, సో ఎవ్వరు కూడా కంగారు పడొద్దు. ఎందుకంటే ఈ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి మనకి డిసెంబర్ 2 నుంచి స్టార్ట్ అయింది కదా. ఈ డిసెంబర్ 2 నుంచి మనకి ఒక 2-3 మంత్స్ వరకు ఈ ఎగ్జామ్ అయితే జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒక సచివాలయంకి వచ్చి ఇద్దరు మాత్రమే, అంటే డైలీ ఇద్దరికి మాత్రమే ఈ స్కిల్ టెస్ట్ అయితే జరుగుతుంది. కాబట్టి కొంచెం లేట్ అయినా సరే కౌశలం సర్వే ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, సో ఇప్పుడు రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి, అలాగే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన వాళ్ళకి ఒక్కసారి ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన తర్వాత మళ్ళీ 19 డేస్ తర్వాతే, 90 రోజుల తర్వాత మాత్రమే ఈ స్కిల్ టెస్ట్ రాయడానికి అయితే ఉంటుందన్నమాట. సో మనకి టెక్నికల్ ఇష్యూస్ వల్ల, అలాగే ఒకవేళ మీరు రాయలేని, అంటే సచివాలయంకి వచ్చి ఎగ్జామ్కి అటెండ్ అవ్వని వాళ్ళకి రీషెడ్యూల్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఇచ్చాడు. కాబట్టి చాలామంది పెట్టుకుంటున్నారు. అలాగే ఎగ్జామ్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన వాళ్ళకి రీషెడ్యూల్ పెట్టుకున్నారు. ఆల్రెడీ కొంతమందికి ఈ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండ్ జాబ్స్ కూడా వస్తున్నాయి అనమాట. అది ఏమేమి జాబ్స్, అలాగే ఎన్ని కంపెనీస్ ఇందులో పాల్గొంటున్నాయి, వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో ఈవినింగ్ అయితే అప్లోడ్ చేస్తాను. ఈ స్కిల్ టెస్ట్ రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి 19 డేస్ తర్వాత అయితే ఉంటుంది. ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా, ఒకవేళ రాయలేని సిచ్యువేషన్ వచ్చిన 19 డేస్కి మళ్ళీ 90 రోజుల తర్వాత ఈ ఎగ్జామ్కి అటెంప్ట్ చేయగలరు. ఈ ఎగ్జామ్లో వచ్చేసరికి సో మనకి తెలిసింది ఇప్పుడు 2024 అలాగే 2025 పాస్ అవుట్ అయిన వాళ్ళకి మాత్రమే మెయిల్స్ వస్తుంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి, పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రం ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంటర్ వాళ్ళకి, 10th వాళ్ళకి, ఇప్పుడు 2024 అలాగే 2025 పాస్ అవుట్ అయిన వాళ్ళకి మాత్రమే జరుగుతున్నాయి. కాబట్టి 2020, 2021, 2022లో పాస్ అవుట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా, అంటే కౌశలం సర్వే చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. కొంచెం టైం పడుతుంది. ఇంకా ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఇంతకుముందు ప్రతి ఒక్కరికి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందంటే మెయిల్ రాని వాళ్ళకి, మెసేజ్ రాని వాళ్ళకి, మెయిల్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయింది. కానీ ఇప్పుడు కొత్త సిస్టమ్ ఏంటంటే ఓన్లీ మీకు 4-5 డేస్ ముందు మెయిల్ వస్తుంది కదా. మీ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వచ్చిన తర్వాతే ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ఉందన్నమాట. ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి ఎవరైతే కౌశలం సర్వే చేయించుకున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుందన్నమాట. సో రిమైనింగ్ వాళ్ళకైతే ఈ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే మీకు మెయిల్ కానీ, అంటే లిస్ట్లో మీ నేమ్ ఉంటేనే ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. చాలామంది అడుగుతున్నారు, ఒకవేళ లిస్ట్లో నేమ్ రాకపోయినా, మెసేజ్ రాకపోయినా ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటున్నారు. అది ఇంతకు ముందు అయ్యిందండి, ఇప్పుడైతే అవ్వట్లేదు అనమాట. ఓన్లీ మెయిల్, కాల్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవుతుంది. ఈ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చాలా సింపుల్ అండి. ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ లైవ్లో చూపిస్తూ కూడా ఒక వీడియో చేశాను. ఇది వచ్చేసరికి మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ, అలాగే మెయిల్కి, ఫోన్ నెంబర్కి ఓటీపీ వెరిఫికేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. ఆ స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇంతకుముందు కౌశలం సర్వే చేయించుకున్నప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇస్తారు కదా, దానిపై మీ యొక్క ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి, అలాగే ఏమన్నా కోర్సెస్ ఉంటే కోర్సెస్ తీసుకోవచ్చు. అలాగే చిన్న అసైన్మెంట్ ఉంటుంది, ఆ అసైన్మెంట్ కూడా కంప్లీట్ చేసేయాలి. చేసిన తర్వాత మన ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఆ ప్రొఫైల్లో మీరు ఏమన్నా మార్చుకోవాలంటే ఇంతకుముందు మెయిల్, ఇంతకుముందు ఫోన్ నెంబరు, అలాగే మీ యొక్క స్టడీని బట్టి ఇవన్నీ మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. అందులోనే అది చేసుకుంటేనే
మీరు స్కిల్ టెస్ట్కి అయితే అటెంప్ట్ చేయగలరు అనమాట. సో ఒకవేళ మీకు అవ్వడం లేదు అంటే టెక్నికల్ ఇష్యూస్ వల్ల లేకపోతే ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల మీకు అవ్వడం లేదు, సో మీ యొక్క షెడ్యూల్ ప్రకారం వెళ్ళే ముందు సచివాలయంకి వెళ్ళే ముందు ఒక 1 అవర్ 1.5 అవర్ ముందు వెళ్తే సచివాలయం స్టాఫ్ అయినా చేస్తారు. కంపల్సరీ అది చేస్తేనే మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి స్కిల్ టెస్ట్ వచ్చేసరికి ఇంటి దగ్గరే ఉండి రాసుకోవచ్చు అంటున్నారు. ఇంటి దగ్గర ఉండి రాయడానికి అయితే ఉండదండి. ఇంటి దగ్గర ఒకవేళ ల్యాప్టాప్ ఉంది ఓకే, ఆ ల్యాప్టాప్ తీసుకెళ్ళి మీ సచివాలయంలోనే రాయాలన్నమాట. ఎందుకంటే అక్కడ మనం ఎగ్జామ్కి స్టార్ట్ చేసే ముందు లొకేషన్ ఆన్ అవ్వాలి, అలాగే వెబ్ కేమ్, హెడ్ ఫోన్స్ ఇవన్నీ కూడా ఆన్లో ఉండాలన్నమాట. సో వెబ్ కేమ్ కంపల్సరీ, ఎందుకంటే మన ఫేస్ అన్నది వెబ్ కేమ్లో కనిపించాలి. సో మనం ఏం చేస్తున్నాం, చూసి రాస్తున్నామా లేకపోతే ఎవరైనా చెప్పిన హెల్ప్ తీసుకుంటున్నామా ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. సో మొత్తం ఎగ్జామ్ వచ్చేసరికి మనకి 1 అవర్ ఎగ్జామ్ అనమాట. అంటే ఫస్ట్ 45 మినిట్స్ రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ అలాగే టెక్నికల్ సైకోమెట్రిక్ సంబంధించి, లాస్ట్ 50 మినిట్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పై ఒక క్వశ్చన్ అడుగుతారు. అంటే జనరల్ నాలెడ్జ్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎందుకు, లేకపోతే మీ అబౌట్ యువర్ సెల్ఫ్, లేకపోతే ఫ్రెండ్స్ గురించి, ఫ్యామిలీ గురించి, ట్రిప్స్ గురించి, ఇలా కమ్యూనికేషన్ స్కిల్ పై ఇంతకుముందే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇవన్నీ కూడా. ఇంకా రీషెడ్యూల్ పెట్టుకునే ఆప్షన్ కూడా మనకి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా, అందులో డాష్ బోర్డ్లో మనకి రీషెడ్యూల్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. చూడండి ఒకసారి. అండ్ అందులో ఉన్న కోర్సెస్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసరికి మనకి పాయింట్స్ వైజ్, అంటే మనకి పాయింట్స్ వైజ్ అయితే పర్సంటేజ్ అయితే ఉంటుందన్నమాట. మనకి ఎన్ని పాయింట్స్ వస్తాయో దాన్ని బట్టి మనకి జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఒకవేళ స్కిల్ టెస్ట్ కంప్లీట్ అయిపోతే డైలీ లాగిన్ అవ్వండి. డైలీ లాగిన్ అవ్వడం వల్ల 10 పాయింట్స్ అయితే యాడ్ అవుతూ వస్తాయి. సో ఆ పాయింట్స్ వల్లే మన పర్సంటేజ్ పెరుగుతుంది. కాబట్టి డైలీ లాగిన్ అవుతే 10 పాయింట్స్ కలుస్తాయి. కాబట్టి డైలీ లాగిన్ అవ్వండి. సో ఎటువంటి జాబ్స్ వస్తాయి, అలాగే దాని యొక్క శాలరీ ఏంటి, ఏమేమి కంపెనీస్, వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను. ప్రెసెంట్ అప్డేట్ అయితే మనకి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మెయిల్ వచ్చిన వాళ్ళకి, అలాగే 4th లిస్ట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. 4th బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పటికీ 3 బ్యాచెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కాబట్టి 4th బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే కొత్త మెయిల్స్ వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. మెయిల్, వాట్సాప్ మెసేజ్, నార్మల్ మెసేజ్, ఈ 3 వస్తాయి. లేదంటే 3లో ఏదో ఒకటైనా వస్తుంది అనమాట. చెక్ చేసుకుంటూ ఉండండి. కంపల్సరీ మీ మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అది స్కిల్ టెస్ట్ కంప్లీట్ అయిన వాళ్ళకైనా, అంటే ఆన్లైన్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయినా అవ్వకపోయినా మీ మెయిల్ అన్నది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మీకు ఫర్దర్గా జాబ్స్ అయితే వస్తాయి. కాబట్టి ఆ జాబ్ ఆపర్చునిటీ, జాబ్ ఆఫర్ లెటర్ ఇవన్నీ కూడా మీకు మెయిల్కి వస్తాయి. కాబట్టి మీ యొక్క మెయిల్ అన్నది జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకా అడుగుతున్నారండి, ఎగ్జామ్ తెలుగులో ఉంటుందా, ఇంగ్లీష్లో ఉంటుందా? ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్లోనే ఉంటుందండి. అది కూడా బేసిక్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. అంటే మనం చూడగానే అర్థమయ్యేలాగానే ఉంటుంది. ఎవరు కూడా కంగారు పడద్దు. అందరికీ మెయిల్స్ వస్తాయి. మనకి 2-3 మంత్స్ వరకు ఈ బ్యాచెస్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఎగ్జామ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. డైలీ 2 మెంబర్సే కాబట్టి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి. ఇంకా ఈ యాప్టిట్యూడ్ రీజనింగ్ సంబంధించి రఫ్ యూస్ చేయవచ్చు అంటున్నారు. యూస్ చేయొచ్చు, కానీ మన హెడ్ వెబ్ కేమ్ వైపుకు మాత్రమే ఉండాలి. కాబట్టి మరీ కిందకు చూడకుండా, పక్కకు చూడకుండా రఫ్ యూస్ చేసుకునేలా ఉంటే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో రఫ్ లేకుండానే మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేసేలాగానే ఉంటుంది మ్యాక్సిమం. సో ఇంకా మీరు రఫ్ యూస్ చేయాలనుకుంటే కొంచెం కెమెరాకి అది కనిపించేలాగా యూస్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఏదన్నా ఫోన్ నొక్కుంటున్నారు, లేకపోతే సో వేరే వాళ్ళ హెల్ప్ తీసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని యూస్ చేసుకోండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో ఇంకా సచివాలయంకి వెళ్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటున్నారు. ఇది జిల్లాల వైజ్ అయితే జరుగుతుందండి. మ్యాక్సిమం ఇప్పటికీ అన్ని జిల్లాల్లో ఈ కౌశలం స్కిల్ టెస్ట్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా అందరూ కూడా అలర్ట్ గా ఉండండి. మీ యొక్క సచివాలయంకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ అన్నది తెలుసుకోండి. సో వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ ఫాలో అవుతుండండి.